వాళ్ళు ఎంతో హోప్స్ తోనే వస్తారు. వాళ్ళంతా వాళ్ళ హోప్స్ తోని వచ్చిన దాన్ని కనీసం 9 మందికి ఏదో ఒక టాస్క్ పెట్టాలి కదా. మీరు ఎలా జడ్జ్ చేస్తారు వాళ్ళ పొటెన్షియాలిటీని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళని ఎలా మీరు జడ్జ్ చేస్తారు? మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ ఎందుకు అవుతారు? మళ్ళీ చెక్ చేయడానికి అంత ఓపిక లేదు కదండి. అంత ఓపిక ఉండదు మా వాళ్ళకు. అమ్మో, మా జడ్జెస్కి అంత ఓపిక ఉండదు. పాపం వాళ్ళు చాలా బిజీ పర్సన్స్. అట్లా పోయి ఇట్లా వచ్చేటోళ్ళు, అందుకోసం అట్లా పంపించారు. యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడ మొత్తం జరిగింది కూడా వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్టెడ్ జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ షూట్ చేశారు, కానీ ఎవరు రివీల్ చేయాలో వాళ్ళదే రివీల్ చేశారు అంటున్నారు. అది కరెక్టే కదా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కొంచెం టైం డ్యూరేషన్ పెంచుకున్నారు. ఎవరైతే వద్దనుకున్నారో నలుగుల నారాయణ అన్నట్టు వదిలేసారు. పాపం అది చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు రాజకుమారికి ఎక్కువ బజ్ వచ్చింది కదా, సో ఆమె కప్పు కొట్టే అవకాశం ఉందంటారా? ఇదే 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 మన 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 వాళ్ళందరికీ చెప్తున్నారు, దయచేసి ఆ సింపతి కార్డ్స్ ప్లే చేయకండి. మనము సంవత్సరం ఈ సీజన్ అందరు మోసపోతున్నాము. ఇవాళ రాజకుమారి తన వ్యక్తిగతం నాకు తెలియదు, బట్ ఆమెను ఎక్కడ ఉండాలో అంతే ఆటను చూసి ఓట్లు వేయండి, కానీ అది చేయకండి. నేను అనేది టైటిల్ కొట్టిన తర్వాత కూడా ఇవాళ ఉన్న రాజకుమారి రేపు ఉండదండి. గతంలో కూడా మనం అదే చెప్తున్నా కదా, గతంలో చూసిన వాళ్ళు ఇవాళ లేరు. కళ్యాణ్ పడాలని చూసుకోండి, ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ తీసుకోండి. మనం ఎంతగానో అభిమానించిన వీళ్ళే అక్కడ లేరు. ఇప్పుడు రాజకుమారి అనే అమ్మాయి తన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో చాలా బాధాకర విషయం. నాకు కూడా గుండెల్లో హత్తుకుంది, తను బాధపడి వచ్చింది. బట్ మనం ఏంటంటే ఒక కంటెస్టెంట్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి చూసి వేయండి, కానీ సింపతితోని ఓట్లు వేయకండి అంటున్నాను. దయచేసి అలా చేసి శిఖరాన్ని అందించకండి. తన దగ్గర ఆ టఫ్నెస్ ఉంది, అది చేయగలుగుతుందంటే ఓట్లు వేయండి, కానీ సింపతి ఓట్లు మాత్రం వేసి గెలిపించి మళ్ళీ తర్వాత మనం బ్యారల్ చేసుకునే దాకా రాకండి. మొత్తం చూడాలి కంపల్సరీ అండి. ఇప్పుడు రాజకుమారి ఒక స్టోరీతోనే కాదు కదండి, అక్కడ మాట తీరు ఉంటుంది, ఆమె నలుగురితో మింగిల్ అయ్యేది ఉంటుంది, టాస్క్ పరంగా ఉంటుంది. సింపతి అనేది మీకు లేదా బాధలు? నాకున్న బాధలు నేను చెప్పుకుంటే బాధలు, మీరు చెప్పుకుంటే బాధలు. జడ్జెస్ కూడా ఈసారి ఎవరు ఎక్కువ బాగా బాధలు చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేశారు. అసలు బాధలు చెప్పుకోవడం ఒక అర్హత అంటారా మరి? వీళ్ళు తీరుస్తారు కదా బాధలు పోయి, వీళ్ళు ఆ బాధలు పోయి తీరుస్తారు కదా. నిన్న హేమంత్ వచ్చిండండి. నిన్న హేమంత్ వాళ్ళ డాడీకి వీళ్ళకి మా డాడీకి నాకు గొడవలు జరగవా, 4 రోజులు మాట్లాడుకోం, తర్వాత మాట్లాడుకోమా. అక్కడ ఏముందని మాట్లాడుకోవడానికి? ఇంకొక అమ్మాయి వచ్చింది పాపం, వాళ్ళ డాడీ ఎక్స్పైర్డ్ అయ్యాడని. అది చాలా బాధ విషయం. వాళ్ళ వాయిస్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈసారి చూసిన వరకు అక్కడ బాధలు ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళనే ఇది ట్రెండ్ అయిపోయింది కదండి. వాళ్ళకు కూడా బయట తెలిసిపోయింది ఎవరైతే బాధలు, ఎవరైతే లవ్ ఫెయిల్యూర్ అవుతాడో, ఎవరైతే ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారని మైండ్ లో పడిపోయింది. అందుకోసం వచ్చేసి వాళ్ళు లేని లవ్లు కూడా క్రియేట్ చేసుకొని నాకు బ్రేకప్ అయిందండి, మా వదిలేశాడండి అని ఏదో క్రియేట్ చేస్తున్నారు తప్ప అంత సీన్ లేదు ఎవరికి. ఈ వీడియో షో చూసేటోడు పేరెంట్స్ చూస్తారు, అన్న చెల్లి అందరు చూస్తారు కదా. ఇది బ్రేకప్ చేసుకొని వచ్చింది, వీడు బ్రేకప్ చేసుకొని వచ్చింది, పోయిన తర్వాత అయ్యారా? ఎవరెవరితో తిరిగినవరా అని వేయరా? అంత సెన్స్ లేదా అండి? ఎవరైనా బ్రేకప్ గురించి మన ఫ్రెండ్స్ కి పక్కకు చెప్పుకో మనం ఏమంటాడో అని, అలాంటిది పెద్ద వరల్డ్ వైడ్ షోలో చెప్పుకుంటాడా? అదే చెప్పకుండా తీసుకోరు కదా. మీకు అర్థమైంది, వాళ్ళు కూడా స్క్రిప్ట్ చేసుకొని వస్తున్నారు. మొన్న ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు, ఆమె పేరు గౌరీ సంథింగ్. తను ఏమన్నది ఫస్ట్ లో ఎంట్రోనే రాగానే ఎవరికి తెలియదు, నేను ఈ స్టేజ్ మీద రివీల్ చేస్తున్నా అన్నది. అక్కడ